అందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సో ఈరోజు మనము హౌ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద 2025 అంటే 2025 సంవత్సరం మనం మొదలు పెట్టే ముందు ఎలా మనము సిద్ధపాటు కలిగి ఉండాలనేది మనం ఈరోజు వాక్యము ద్వారా మనం నేర్చుకుందాము. సో అందరికీ ఆశ ఉంటుంది కదా, అమ్మో క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, సంతోషంగా హ్యాపీగా ఉంటున్నామని. కానీ నిజమైన సంతోషం ఏంటో మనకు తెలుసా మిత్రమా? నిజంగా దేవుణ్ణి సంతోషపరిచే మాటలు ఏంటో మనకు తెలుసా? ఈరోజు దేవుని వాక్యము ద్వారా నేను ఈ యొక్క సెర్మన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు బ్రదర్ అన్నారనమాట, ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళు చెప్పారు, ఏదైతే దేవుడు మీకు ప్రేరేపిస్తారో ఆ ఒక్క సెర్మన్నే మీరు చెప్పండి అక్క అంటే, నేను అప్పుడు ప్రేయర్ చేస్తున్నా. సో ప్రేయర్ చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు ప్రత్యేకపరిచింది ఏంటంటే, ఈ 2025 సంవత్సరం నూతన సంవత్సరం స్టార్ట్ చేసే ముందు వాళ్ళలో ఉన్న అపరిశుద్ధత ఏదైతే దేవునికి అయిష్టంగా ఉందో దాన్ని తొలగించేలాగా నా మాటలు వాళ్ళకి తెలియచెప్పమన్నారు. సో అందుకని ఈరోజు హౌ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు 2025 అనేది మనం చూద్దాం అనమాట. మొదటిగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగలన మా తండ్రి, కృపగలన మా దేవ, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత అర్హతలు నీ పాపేశ్వని మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఎక్కచాట్ల బంధించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈరోజు వాక్యము ప్రభా నేను మాట్లాడేదాన్ని కాదు ప్రభా, నీవే నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నీ బిడ్డలతో ప్రభా ఆ వాక్యపు మాటలు వినిపించి ప్రభా, వాళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో, లేకపోతే నీ యొక్క మాటలని వాళ్ళు ప్రభా ఒక నిర్లక్ష్యం చేస్తున్నారో ఆ బిడ్డలు మీరే గద్దించి ప్రభా సరైన రీతిలో వాళ్ళు ప్రభా నూతన సంవత్సర దినాన్ని ప్రభా నీ వాక్యముతో పరిశుద్ధాత్మతో ప్రభా వాళ్ళు స్టార్ట్ చేయలాగానే మీరే సహాయము దయచండి ప్రభా. అండ్ అలానే ప్రభా ఎవరైతే ఒక ఛానల్ లీడ్ చేసిన బ్రదర్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, అనారోగ్యం కూడా ప్రభా మీరు స్వస్థత దయచేసి ఆ బిడ్డ చదువుల్లోనూ మీరు తోడుగుండి, ఆ ఇంటి కుటుంబానికి మీరు తోడుండి రక్షింపమని అడుగుతూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో అందరికీ వందనాలండి. మొదటిగా నాకు ఈ యొక్క ఛాన్స్ని ఇచ్చిన ఈ యొక్క ఛానల్ని క్రిస్టియన్ వాట్ డూ యూ బిలీవ్ అనే ఛానల్ని లీడ్ చేస్తున్న బ్రదర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. సో ఈరోజు మన సెర్మన్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు 2025. సో మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం కనుక చూసినట్లయితే, మరియు యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో మొదటిగా మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరంట? మనల్ని నడిపిస్తున్న ఆయన వెలుగు కలిగినవాడు, ఆయన లోకమునికే వెలుగు. మనం ఆయన బాటలో కనుక నడిచినట్లయితే మన జీవితం కూడా వెలుగుమయం అవుతుందని, ఒక జీవపు వెలుగు మన జీవితంలో కలుగుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది మిత్రమా. అంటే ఇప్పటి వరకు మనము అపరిశుద్ధమైన ఒక మార్గంలో మనం నడిచి ఉంటాం కదా, దేవునికి ఇష్టం లేని మార్గంలో మనం నడిచి ఉంటాం కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరంతో ఏదైతే నువ్వు తప్పులు చేసావో, దేవునికి అయిష్టంగా నడిచావో అదంతా వదిలిపెట్టేసాయి. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు నేను నీకు వెలుగును దయచేస్తాను. నువ్వు నాతో ఉంటే నీ చీకటి బ్రతుకు నేను తీసేసి వెలుగు జీవితాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మిత్రమా. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మరలో ఒకసారి చదువుతాను చూడండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. అలానే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
8, 9 కనుక మనం చదువుతున్నాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుతున్నాను చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏంటంటే మనం ఇంతకుముందు చీకటి బ్రతుకులో మనం జీవించాము, కానీ ఇప్పుడు మనం ఏమన్నామంటే వెలుగు జీవితంలోకి మనం వచ్చాం. వెలుగు జీవితం అంటే ఏదో మీరు వ్యత్యాసంగా ఆ సన్ వచ్చాడు, ఇట్లా వెలుగుగా మేము ప్రశాంతంగా ఉంటున్నాం, ఎండలో ఉంటున్నాం, అలా కాదండి. వెలుగు అంటే చీకటి బ్రతుకు అంటే అసత్యము, అసమాధానము, శాంతి లేకపోవడము, సమాధానం లేకపోవటము, అన్నీ ఉన్నా కానీ ఏమీ లేదని ఒక తృప్తి లేని జీవితము కలిగి ఉన్న వారిలో దేవుడు తృప్తిని ఇస్తాడండి, శాంతిని ఇస్తాడండి, సమాధానాన్ని ఇస్తాడండి. అది వెలుగు జీవితం అంటే. ఒకప్పుడు ఈ సంవత్సరంలో మీరు ఒకవేళ దేవునికి అయిష్టంగా మీరు జీవించారేమో, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించారేమో, దేవునికి అయిష్టమైన కార్యాలు మీరు చేశారేమో, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడేమో. కానీ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే, నూతన సంవత్సరము నా ద్వారా కనుక నువ్వు ఒక స్టార్ట్ చేస్తే నీకు వెలుగు జీవితాన్ని ఇచ్చి అనేక జీవితాలని వెలిగించేలా ఒక నక్షత్రములాగా నేను నిన్ను చేస్తాను బిడ్డ అని ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు మిత్రం. మరి దేవుడి దగ్గరికి వస్తావా? దేవుని మాటలు నువ్వు ఆలకిస్తావా? దేవుని వాక్యాన్ని నువ్వు ఆలకిస్తావా మిత్రమా? సో ఈరోజు మీతో ఒక 8 పాయింట్స్ మీతో పంచుకుంటాను. ఆ తర్వాత అసలు ఏంటి మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటిది, అసలు ఎందుకు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం, ఆ సాతాన్ గాడు మనలో ఎటువంటి నెగిటివ్స్ని మన జీవితంలోంచి దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని ఎందుకు దూరం చేస్తున్నాడు అనేది ఒక 8 పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో మొదటిగా మనం చూసినట్లయితే డార్క్ అండ్ సిన్ రివెలియన్ అంటే పాప క్రియల్ని ఇష్టపడతాము. సో మనం మనుషులు అంటేనే ఏంటంటే ఎక్కువ పాపం చేస్తే ఒక సంతోషం వస్తుంది, పాపం చేస్తే ఒక ఎంతో హ్యాపీనెస్ వస్తుంది. కొద్ది కాల పాపంకి మనుషుడు తనకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏం చేస్తున్నాడు, ఒక మర్చిపోతున్నాడు, చాలా దూరంగా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో దాంట్లో కనుక మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, అందుకే దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. దేవా అదేంటి ప్రభా, అబ్రహామును నువ్వు ఆశీర్వదించావు, దావీదును నువ్వు ఆశీర్వదించావు, యోసేపును నువ్వు ఆశీర్వదించావు, మరి నన్నెందుకు ప్రభా ఆశీర్వదించట్లేదు, వాళ్ళు కూడా నాలాంటి మనుషులే కదా ప్రభా అని ఆలోచిస్తున్నావా, బాధపడుతున్నావా? ఇక్కడ ఏంటంటే వాళ్ళు దేవునికి భయపడి దేవుడు వాళ్ళు చూస్తున్నాడనే ఒక భయముతో వాళ్ళు పాపానికి దూరంగా ఉన్నారు మిత్రమా. కానీ మనం ఏం చేస్తున్నామో, మనల్ని దేవుడు చూసినా కానీ జస్ట్ సారీ చెప్పేసి వదిలేస్తాడులే అని మనము నెగ్లెక్ట్ చేసి దేవునికి అయిష్టంగా మనము జీవిస్తాము. అందుకే మనము దేవుడు మన మీద ఉంచిన మహిమను మనము పొందలేకపోతున్నాము. సో దేవుడికి మనకి మధ్య సాతాను పెట్టే ఒక దూరం మొదటిగా ఏంటిది? పాపము వల్ల మనము దేవునికి దూరం అయిపోతున్నాం మిత్రమా. సో ఇది మనం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. మనం కనుక జోసెఫ్ని కనుక చూసినట్లయితే, యోసెఫ్ గారిని ఒక స్త్రీ ఎంతగానో మోహించింది, ఎంతగానో ఆశ పెట్టింది, రా పాపం చేద్దాము, నీకు అసలు చాలా హ్యాపీనెస్ ఉంటుంది, నువ్వు చాలా బాగుంటావు, అందంగా ఉంటావు అని చాలా పాపం చేయాలని ఎంతగానో ప్రేరేపించింది మిత్రమా. కానీ ఆ బిడ్డ లొంగాడా? లేదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పి ఎంతగానో ఆ పాపం చేయడానికి తనకి సమయం ఉంది, తనకి తన భర్త కూడా లేదు. యోసేపు గారికి పాపం చేయడానికి అవకాశం ఉంది, కానీ ఆయన ఏం చేశాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పి తన ఒక పాపం నుండి పారిపోయి దేవునికి ఇష్టంగా జీవించాడు మిత్రమా. మరి దేవుడు అందుకే దావీదు గారిని కానీ, యోసేపు గారు కానీ, దానియేలు కానీ ఎందుకు దేవుడు అంతగా ఆశీర్వదించాడంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి, తన మహిమను వారి మీద ఉంచాడు కాబట్టి. మనం కూడా మనలో ఉన్న పాపాన్ని ఈ సంవత్సరంతో వదిలిపెట్టేసి నూతన సంవత్సరంలో నూతనంగా మన యొక్క నూతన జీవితాన్ని మనం స్టార్ట్ చేద్దామా మిత్రమా. రెండవదిగా డార్క్నెస్ ఆఫ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ, భయము వల్ల మనము దేవునికి దూరం అయిపోతాం. ఏదైనా సమస్య మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఏదైనా బాధ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎమ్మటనే మనం దేవునికి చెప్తాం, ప్రభా నా సమస్య ఇంత పెద్దది ప్రభా, నా సమస్య ఇంత చాలా ఎక్కువది ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, ఏం చేయనేసి అని నువ్వు దేవునికి చెప్తున్నావు. నీ సమస్య ఎంతడో కాదు మిత్రమా, నా సమస్యకు చెప్పాలి, నా దేవుడు గొప్పవాడు. నువ్వెంతే నా దేవుడి ముందు. గొల్యాత్ని ఒక చిన్న రాయితో దావీదు ద్వారా, ఒక చిన్న బాలుడి ద్వారా దేవుడు హతం చేయించాడు. నా ద్వారా నీ సమస్యని
పోగొడతాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి మిత్రమా. ఆవగింజనంత విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో భయం అనేది తీసే, పాపం అనేది తీసే. నీ జీవితంలో పాపం అంటే ఏంటిది? ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో, ఒక దొంగతనము కావచ్చు, లేకపోతే వేరే దేవుని మొక్కడం కావచ్చు, లేకపోతే స్త్రీ మీద వ్యామోహం కావచ్చు, వ్యభిచరించడం కావచ్చు, దేవునిలో నీ మీద ఏదైతే అసత్యమైన కార్యాలు, అసాధ్యమైన కార్యాలు, ఏదైతే కించపరిచే కార్యాలు నీ జీవితంలోనే, వాటన్నిటిని దూరపరిచి దేవునికి దగ్గరగా ఉండే మిత్రమా. సో మొదటిగా మనం ఏం చేయాలి? మనలో ఉన్న పాపాన్ని మనం తీసివేయాలి. రెండోదిగా భయాన్ని మనం తీసివేయాలి. మూడోదిగా క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. మనం కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 6:14-15 వచనాల్లో మనము అపరాధములు క్షమించిన యెడల మన అపరాధాలను ప్రభు క్షమిస్తాడంట. ఇప్పుడు మన పాపాలకు క్షమించబడాలంటే మనం ఇంకొకరిని మనము క్షమించాలి కదా. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, వాళ్ళు మనకి ఎంతో నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం క్షమిస్తేనే కదా దేవుడు మనల్ని క్షమించేది. సో మూడోదిగా మనం క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. ఇది మనము మొదటి యోహాను 2వ అధ్యాయము 9వ వచనంలో మనం ఇది చూస్తాం మిత్రం. ఒకసారి చదువుతున్నాను చూడండి. మొదటి యోహాను రాసిన సువార్త పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఏంటంట? నేను దేవునిలో ఉన్నాను, దేవుని మాటలు పలుకుతున్నాను, నా సహోదరుడు ఏదైనా తప్పు చేయగానే అమ్మటే మనం ఏం చేస్తామండి? అగెయిన్స్ట్గా మాట్లాడి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని అంటూ ఉంటాము. సో అది కరెక్టేనా? కాదు. నువ్వు వెచ్చగైనా ఉండాలి, చల్లగైనా ఉండాలి. అంతేకాదు నులివెచ్చగా క్రైస్తవునిగా మనం ఉండకూడదు మిత్రమా. దేవునిలో ఉండు, లేకపోతే పాపం చెయ్యి. అంతేగాని దేవునిలో ఉంటూ పాపం చేసి లోకానుసారంగా జీవిస్తే ఇంకా భయంకరమైన శిక్షను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు మిత్రమా. సో మొదటిగా మనం ఏం చూసాము? దేవునికి మనకి మధ్య ఉన్న ఏవైతే మనల్ని దూరం చేస్తున్నావో, సాతాను ఏదైతే మన హృదయంలో పెడుతుందో, మొదట ఏంటిది? పాపము. రెండోది భయము. మూడవది క్షమించే గుణము మనము కలిగి ఉండాలి. తర్వాత 4వది లోకాన్ని అధికంగా ప్రేమించడం. మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వకుండా లోకానికి ఇవ్వడం అనమాట. సో ఏదైతే మనకి సక్సెస్ ఉంటుందో, మన జీవితంలో మనం పొందుకున్న జాబ్ ఉంటుందో, లేకపోతే మనం మనీని చూసి గర్విస్తున్నామేమో, లేకపోతే మనకున్న స్టేటస్ని చూసి గర్విస్తున్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఒక వాక్యం ఉంటుంది, అది నేను మీకు 7th పాయింట్లో చెప్తాను అనమాట. మనం ఏ పని చేసినా మనం మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి మిత్రమా. సో లోకంలో దేన్ని మనం అధికంగా ప్రేమించకూడదు, దేవుడిని మాత్రమే. దేవుని తర్వాత పిల్లల్ని, లేకపోతే తల్లిదండ్రుల్ని అలా మనం ప్రేమించాలి. కానీ దేవుని కన్నా ఏది ఎక్కువ ప్రేమించినా అది చివరికి మనకి నష్టమే చేకూరుతుంది మిత్రమా. సో మనం కనుక శాంసన్ కనుక చూసినట్లయితే దేవుడు ఆ బిడ్డను ఎంతగానో ఆశీర్వదించాడు. కానీ ఆ బిడ్డ ఏం చేశాడు? ఆ బిడ్డ దేవునికి అగెయిన్స్ట్గా వెళ్ళి ఒక దేవునికి అయిష్టమైన కార్యమైన వ్యామోహం, ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఏం చేశాడు? మళ్ళీ పాపంలో పడిపోయి దేవునికి ఎంతో వ్యతిరేకంగా మారిపోయి దేవునికి చాలా దూరం అయిపోయి చివరికి ఎటువంటి ఒక చావుని ఆయన తెచ్చుకున్నాడు. తనను నమ్ముకున్న, తను ఇష్టపడిన ఆమె ద్వారానే ఆయనకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, కష్టం కలిగింది. సో ఈరోజు కూడా నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువ దేన్ని ప్రేమించుకో, నీ తండ్రిని, నీ దేవుడిని మొదటిగా ప్రేమించు, మొదటిగా ఆయనకి ప్రయారిటీ ఇవ్వు మిత్రమా. తర్వాత 5వదిగా నువ్వు చూసినట్లయితే నిరాశ, నిస్పృహ. ఏదైనా సమస్య మన జీవితంలోకి రాగానే ఏమైపోతాం? మనం నిరాశలోనికి వెళ్ళిపోతాం, నిస్పృహలోనికి వెళ్ళిపోతాం. నా వల్ల ఏది కాదయ్యా, నా వల్ల ఏమీ లేదయ్యా, నేను ఒట్టి వ్యర్థునయ్యా, నా వల్ల ఏమి కాదు అని ఒక చిన్న లోన్లీనెస్లోకి, నిరాశలోకి వెళ్ళిపోతాం. అందుకే కదా దేవుడు మనతో మాట్లాడుతున్న కీర్తనకు రాసిన కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, 11 చదువుతున్నాను చూడండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూడండి ఇక్కడ దావీదు గారు ఎలా అంటున్నారు, నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. మరి అటువంటి దావీదు గారు లాంటి విశ్వాసం నీకుందా? సమస్య రాగాల్ని మనం ఏమైపోతాం? అసలు వెనక వేసేస్తాం, దేవుని దూరం పెట్టేస్తాం. నీ వల్ల నాకు సమస్య వచ్చింది, నీ వల్ల నాకు ఈ బాధ వచ్చింది అని ఎంతగానో మనము కృంగిపోతూ ఉంటాం. కానీ మనము
ఈ 2025 సంవత్సరం మనం వెళ్ళే ముందు మొదటిగా మన జీవితంలో మన శరీరంలో ఉన్న పాపాన్ని మనం తీసివేయాలి మిత్రమా. రెండోది భయాన్ని తీసివేయాలి. మూడోది క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ ఐదవదిగా నిరాశ నిస్పృహను తీసేసే ధైర్యము కలిగి జీవించు దావీదు వలె. అండ్ ఆరోదిగా అబద్ధాలు ఎంత చిన్న మాట వచ్చినా చిన్నపిల్లలు కూడా ఏం చేస్తున్నారండి, అబద్ధాలు ఒకటి మీద అబద్ధాలు చెప్పి ఆ క్షణానికి వాళ్ళు తప్పించుకుంటున్నాను అనుకున్నారు. కానీ నెక్స్ట్ అదే ఒక పెద్ద పాపం. అబద్ధం కూడా పాపమే. ఒకవేళ నీ మీద ఎవరైనా అబద్ధాలు చెప్తున్నా, లేకపోతే నువ్వెవరి మీద అబద్ధాలు చెప్తున్నావు, ఆ ఒక ముచ్చట్లు ముచ్చట్లు ఆపివేసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి. ఒకవేళ నీ గురించి ఎవరైనా నీ ముందు మంచిగా మాట్లాడినా, నీ వెనకాల బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించే వాళ్ళేని ఎక్కడైతే నువ్వు తగ్గింపబడ్డావో వాళ్ళే క్లాప్స్ కొట్టే విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మిత్రమా. అండ్ ఏదోదిగా అహంకారము గర్వం అనే ఈ యొక్క వ్యసనాలను, ఈ యొక్క తప్పుడు అయిన ఈ యొక్క మాటలు మనం తీసివేయాలి. అహంకారము గర్వము ఇది కనుక మనం చూసినట్లయితే నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సును నడుచును. సో నాశనానికి మనకి ఏం నాశనం అయ్యే ముందు మనకి గర్వం ఉంటుందంట. మన మనస్సు మనం అహంకారం పడిపోవటానికి ముందు అహంకారం నడుస్తుంది అనమాట. సో ఈ అహంకారము, ఈ గర్వము, ఈ యొక్క ఏవైతే దేవునికి అయిష్టమైన కార్యాలను అవి నీ జీవితం నుండి తీసివేయ మిత్రమా. ఇది మనము సామెతల గ్రంథము 16:18 మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, అంటే దేవునికి మనకి మధ్య ఉన్న ఎక్కువ దూరం పెరిగిపోతుంది. ఏవైతే మనం సాతానిక్ థింగ్స్ ఉంటాయి కదా, ఏవైతే పాపమని, అబద్ధాలని, లేకపోతే వ్యామోహాలని, వ్యభిచారం అని, దేవునికి అయిష్టమైన కార్యాలని మనం చేసినప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధము, దేవునికి మనకి మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మిత్రమా. అండ్ నెక్స్ట్ డార్క్నెస్ ఆఫ్ ఇంజస్టిస్ అండ్ అప్రెషన్, అన్యాయము అణిచేయాలి. మనము అన్యాయం చేసే వాళ్ళని గురించి మనం ప్రార్థించాలి. కానీ మనం అన్యాయంగా అంటారు కదా, మన ఏదైనా మన దగ్గరికి ఎవరైనా మీరు మంచి ఆఫీసర్స్, మీరు మంచి ప్రొఫెషన్లో కనుక ఉన్నట్లయితే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లంచం ఇస్తామండి, ఈ పని నాకు చేయండి అంటే అలా కూడా మనం అన్యాయమైన పనులు మనం చేయకూడదు. దేవుని బిడ్డలను మనము నీతిగా, న్యాయంగా, నిజాయితీగా మనం ఉండాలి. సో అర్థమైంది కదా మిత్రమా. ఈ 2025 సంవత్సరం వెళ్ళే ముందు మనము మొదటిగా మన జీవితం నుండి, మన శరీరం నుండి పాపపు క్రియల్ని మనము తీసివేయాలి. రెండోదిగా భయాన్ని మనం తీసివేయాలి. క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. లోకాన్ని ఎక్కువ ప్రేమించకూడదు, దేవుని మొదటిగా మనం ప్రేమించాలి. నిరాశ నిస్పృహల్ని మనం తీసివేయాలి. దేవుడు మనకున్నాడు. ఎందుకు నిరీక్షణ కలిగి ఉంటున్నాం, ఎందుకు నిరీక్షణ లేని వారిగా ఉంటున్నాము, ఆయనే చూసుకుంటాడు కదా. మనం రేపటి గురించి ఎందుకు చింత, మీకు దేవుడే చూసుకుంటాడు కదా. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, కానీ ఎంత ప్రశాంతంగా అవి తిరిగితే ఒక్కసారి ఆలోచించి మిత్రమా. అండ్ అలానే ఆరోదిగా అబద్ధపు మాటలు మనం మాట్లాడకూడదు. ఏడవదిగా అహంకారము, గర్వం అనే వాటిని మనం తీసివేయాలి. ఎనిమిదవదిగా అన్యాయముని మనము అణిచివేయాలి. ప్రార్థన చేద్దాం మిత్రమా. ఈ యొక్క 2025 సంవత్సరం మనం ఈ యొక్క ప్రశాంతమైన హృదయంతో, శాంతితో, సమాధానంతో, నెమ్మదితో, దేవుని వాక్యముతో మన యొక్క నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేసుకుందామా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత అర్హతలు నీ పాపేశ్వరుని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి యొక్క చట్ల బంధించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగానే ప్రభా, ఎంతో అశాంతితో, అసమాధానంతో, ఏదో నామకార్థ క్రైస్తులుగా మేము ఈ లోకంలో జీవించాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపించండి తండ్రి. సహాయము దయచండి ప్రభా. ఆత్మీయంతో నడిపించలాగానే మీరు సహాయము దయచమని అడుగుతున్నాం ప్రభా. ఏవైతే ఈ 2025 సంవత్సరంలో ప్రభు నీ వాక్యముతో ప్రభా, శక్తితో, సమాధానంతో ముందుకు వెళ్ళడానికి సహాయము దయచండి అయ్యా. మాలో ఉన్న పాపాన్ని తీసివేయండి అయ్యా. మాలో ఉన్న భయాన్ని తీసివేయ ప్రభా. క్షమించే గుణము కలిగి ఉండటకు కృప చూపించయ్యా. లోకాన్ని ప్రభా ఎక్కువ ప్రేమించుకున్న నీకు మొదటి ప్రయారిటీ, నిన్ను ఎక్కువ ప్రేమించే గొప్ప మనుషులు మీరు దయచేయండి అయ్యా. నిరాశ నిస్పృహలు ఏవైతే ఉన్నాయో మా హృదయంలో వాటినన్నిటి నుండి మమ్మల్ని ప్రభా తీసే ప్రభా. అబద్ధపు మాటలు మేము మాట్లాడకూడదు ప్రభా. మాలో ఉన్న అహంకారము, గర్వాన్ని తీసే ప్రభా. మాలో ఉన్న ఏవైతే అన్యాయమైన పనులు మేము చేసిన వాటి అన్నిటిని తీసే ప్రభా. అలానే ప్రభా, లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని, వాళ్ళు ఏ సమస్యతో బాధపడదో నాకైతే తెలియదు, కానీ ప్రతి సమస్య నుండి మీరు వాళ్ళకి విడుదల దయచండి, నెమ్మదిని దయచండి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచండి. వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రభు నీ ఆత్మతో నింపమని అడుగుతూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే చెప్పండి, ప్రేయర్ చేస్తాను. లేని పక్షాన మనం యొక్క లైవ్ని మనం ముగించుకుందాం.
సో లేని పక్షాన మనం ఏం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. హ్యావ్ ఎ నైస్ అండ్ బ్లెస్డ్ డే. ఈ 2025 సంవత్సరం మనం దేవుని వాక్యంతో మనం అడుగు పెట్టబోతున్నామండి. ఎటువంటి మీలో ఉన్న పాపాన్ని, మీలో ఉన్న అబద్ధపు మాటలని, ఒక భయాన్ని తీసివేయండి. ఎందుకంటే మన దేవుడు లోకంలో ఉన్న వాటికంటే గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆవగించనంత విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు గొప్పగా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆయన చేయబోతున్నాడని విశ్వసించి మనము ముందుకు వెళ్ళిపోదాము. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. హ్యావ్ ఎ నైస్ అండ్ బ్లెస్డ్ day. Praise the Lord.